నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈరోజు హోమ్ లోన్ని ఎర్లీగా ఎట్లా క్లియర్ చేసుకోవాలి, 20 ఇయర్స్ హోమ్ లోన్ని 11 ఇయర్స్లోనే ఎట్లా క్లోజ్ చేసుకోవాలి, దాదాపుగా డబల్ రీపేమెంట్ చేసే మనం అంటే 50 లక్షల లోన్ తీసుకుంటే ఇంకొక 50 లక్షల దాకా ఇంట్రెస్ట్ పే చేసి మనము మన హోమ్ లోన్స్ని క్లియర్ చేస్తూ ఉంటాం. అట్లాంటి హోమ్ లోన్స్లో ఒక 23-24 ల్యాక్స్ వరకు కూడా ఎట్లా సేవ్ చేసుకోవాలి, షార్టర్ టెన్యూర్లో ఎలా క్లోజ్ చేసుకోవాలి అనే దాని మీద ఒక వీడియో చేశాను. యూజువల్లీ నేను దీనికి అగైన్స్ట్, కాకపోతే స్టిల్ ఎమోషనల్గా కొంతమంది కనెక్ట్ అయి ఉంటారు కదా, లేదు నేను క్లియర్ చేయాలి అనే వాళ్ళకి. యూజువల్గా డబ్బులు మిగులుతున్నాయంటే ట్రై టు ఇన్వెస్ట్ అండ్ బిల్డ్ ఏ కార్పస్ అని చెప్తాను. ఇప్పటికైనా నేను నన్ను అడిగితే మాత్రం ఇన్ పర్సన్ నేను అదే చెప్తాను. బట్ స్టిల్ నేను కొంచెం లోన్స్కి ఈ ఎమోషనల్గా భయపడుతూ ఉంటాను. నేను త్వరగా పే ఆఫ్ చేసుకోవాలనుకుంటున్నారు, ప్లీజ్ ఫైండ్ ఏ వే అన్న కండిషన్ వాళ్ళ కోసం మాత్రమే. సో ఈ స్ట్రాటజీస్ కనుక ఫాలో అయినట్లయితే మీ హోమ్ లోన్స్ కొంతవరకు ఎర్లీగా క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ దొరుకుతుంటాయి. సో యూజువల్గా ఒక 8.5%కి హోమ్ లోన్ తీసుకున్నటువంటి వ్యక్తి ఒక 50 ల్యాక్స్కి హోమ్ లోన్ తీసుకున్నాడు అనుకుందాం. 20 ఇయర్ టెన్యూర్ అనుకుంటే అప్రాక్సిమేట్గా 43,391 రూపీస్ అనేది యూజువల్గా ఈఎంఐ అనేది పే చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏమవుతుంది, 50 ల్యాక్స్ మనం హోమ్ లోన్ తీసుకున్న తర్వాత ఎవ్రీ మంత్ 43,391 రూపాయి మనము ఈఎంఐ పే చేస్తున్నామని అంటే మన 50 ల్యాక్స్ నుంచి అది తగ్గాలి కదా అని అనుకుంటాం. పోనీ వడ్డీ సగం పోయినా ఇంకా సగం అసలన తగ్గాలి కదా అని అనుకుంటాం. కానీ ఇక్కడ సాడ్ రియాలిటీ ఎట్లుంటుందో చూడండి. మనం ఫస్ట్ మంత్ 43,000 ఈఎంఐ కట్టిన తర్వాత మనకి సెకండ్ మంత్కి వచ్చేసరికి 49,92,000 మళ్ళీ అవుట్ స్టాండింగ్ ఉంటుంది. మనం కట్టే 43,000లో నుంచి దాదాపు 8,000 రూపాయలు మాత్రమే ప్రిన్సిపల్ నుంచి బయటకు తీస్తారు. దాదాపుగా 35,500 వడ్డీ రూపాయలు కట్ చేసుకుంటారు. అదే ఒక కింద మీద పడి ఒక 60 మంత్స్ అంటే 5 సంవత్సరాలు కట్టిన తర్వాత అమ్మయ్య ఒక 5 ఏళ్ల పాటు మనం కట్టానులే అని చెప్పి అనుకుంటే అప్రాక్సిమేట్గా మన అవుట్ స్టాండింగ్ 44 లక్షలు ఉంటుంది. ఏది 5 ఏళ్ళు కట్టాక. 10 ఏళ్ళు కట్టాము అనుకోండి, అది 120 మంత్స్. 10 ఏళ్ళు కడితే 35 లక్షలు ఇంకా అవుట్ స్టాండింగ్ ఉంటుంది. సో దీనికల కారణం ఏంటి అని అంటే స్టార్టింగ్లో మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా పోతూ ఉంటుంది ప్రిన్సిపల్ కంటే కూడా. సో ఇక్కడ చూడండి, మనకి 120 మంత్కి వచ్చేసరికి ప్రిన్సిపల్ అమౌంట్ ఇంకా 18,000 కడుతున్నాం. 43,391 మనం ఈఎంఐ పే చేస్తుంటే అందులో ఇంకా 18,500 అంటే మోర్ దెన్ 50% ఇంకా మనం ఇంట్రెస్ట్కి పే చేయాల్సి వస్తుంది. మనకు ఆ రెండు ఈక్వల్ అయ్యేది 143 మంత్స్కి. అంటే దాదాపుగా 12-13 సంవత్సరాల తర్వాత ఈ రెండు ఫిగర్స్ ఈక్వల్ అవుతాయి, 50% రేషియోలోకి వస్తాయి. అప్పటిదాకా మనం ఇంట్రెస్ట్ ఎక్కువ కట్టుకుంటూ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది తక్కువ కడుతూ ఉంటాం. దీన్నే చాలామంది కొంచెం భయంగా పెట్టుకొని అనవసరంగా వడ్డీలు ఎక్కువ కడుతుంది. దీనికి ఏదన్నా ఒక ఐడియా ఉంటే చెప్పండి అని అంటారు. చాలామంది చెప్పేదే, కట్టే ఈఎంఐకి ఒక 1 మంత్ ఎక్స్ట్రా ఈఎంఐ పే చేయండి ఇయర్లీ, సో దట్ మనకి కొద్దిగా త్వరగా క్లోజ్ చేయగలుగుతామని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. సో దీనికి ఇక్కడ 2-3 ఉపాయాలు కలిపి చెప్తాను, ఒకటి కాదు 2-3 ఉపాయాలు వాడదాం. సో బేసిక్ ఇక్కడ 8.5 ఇంట్రెస్ట్ రేటు, మనము ఎవ్రీ ఇయర్ ఒక ఈఎంఐ ఎక్స్ట్రా పే చేస్తున్నాము. అంటే అప్రాక్సిమేట్గా ఎవ్రీ ఇయర్ ఒక ఈఎంఐతో పాటుగా ఏం చేస్తామనంటే మన శాలరీ పెరుగుద్ది కదా, శాలరీ పెరుగుతుంతో పాటుగా ఒక 5% కూడా మనం స్టెప్అప్ ఈఎంఐ పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం 2 ఫ్యాక్టర్స్ వాడాం. ఫ్యాక్టర్ 1 ఒక ఈఎంఐ ఎక్స్ట్రా పే చేయాలి. ఫ్యాక్టర్ 2 5% స్టెప్అప్ చేయాలి. సో ఈ ఫ్యాక్టర్స్ మనం యూజ్ చేస్తే ఒకసారి మ్యాట్రిక్స్ ఎట్లుంటుందో చూద్దాం. ఒకవేళ మనం ఒక ఈఎంఐ కనుక ఎక్స్ట్రా పే చేస్తున్నాం అనుకోండి, ఒక ఈఎంఐ ఎక్స్ట్రా పే చేస్తే 16.5 ఇయర్స్లో మన ఈఎంఐ క్లియర్ అయిపోద్ది. ఒకటే ఈఎంఐ పే చేస్తే ఎక్స్ట్రా 43,000 చేంజ్ కడుతున్నాం కదా, 12 నెలల బదులు 13th మంత్ ఈఎంఐ ఎక్స్ట్రా పే చేయాలి. అప్పుడు మనకి అప్రాక్సిమేట్గా 11 lakhs సేవ్ అవుతున్నాయి. అదే కనుక దాంతో పాటుగా దాన్ని పక్కకు పెట్టండి సరే, దాంతోపాటుగా మనం ఒక స్టెప్అప్ కూడా పెట్టుకున్నాం అనుకోండి. స్టెప్అప్ ఆఫ్ 5% మన మంత్లీ ఈఎంఐకి. మంత్లీ ఈఎంఐకి స్టెప్అప్ పెడితే 12 ఇయర్స్ 3 మంత్స్లో క్లియర్ అయిపోద్ది. ఆ కేసులో 19,51,000 మనకు సేవ్ అవుతాయి. ఈ రెండు కలిపి యాక్టివేట్ చేసామనుకోండి 11 ఇయర్స్లో ఈఎంఐ క్లియర్ అయిపోద్ది. 23.5 lakhs వరకు డబ్బులు సేవ్ అవుతాయి. సో ముందల కేసులో ఏమైంది, మనకి ముందల కేసులో దాదాపుగా మనం 50 లక్షల దాకా కట్టేసాం. ఇంట్రెస్ట్ పేడ్ 54 lakhs వరకు పే చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఆ ఇంట్రెస్ట్ని 23.5 lakhsని మైనస్ చేస్తున్నాం. అంటే దాదాపు 30 లక్షల ఇంట్రెస్ట్ రేట్తో బయటపడిపోతాం. ఇది ఒక పద్ధతి. ఈ పద్ధతితో పాటుగా ఇంకొక పద్ధతిని యాడ్ చేయాలి. రీసెంట్గా మనకి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ చేసింది. 125 బేసిస్ పాయింట్స్ వరకు ఇంట్రెస్ట్ రేట్ కట్ జరిగింది.
సో చాలా బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ని కూడా తగ్గించుకుంటూ వచ్చాయి. 7%, 7.25% ఆ రేంజ్కి చాలామంది తీసుకొచ్చేసారు. కానీ కొన్ని బ్యాంక్స్ మాత్రం మీకుండే ఎగ్జిస్టింగ్ హోమ్ లోన్కి వాళ్ళు పాత ఇంట్రెస్ట్ రేట్లనే కంటిన్యూ చేస్తున్నారు. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే యూ హ్యావ్ వన్ ఆప్షన్. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్లు ఉన్న వాళ్ళైతే రీఫైనాన్సింగ్ చేయాలి మీ హోమ్ లోన్ని. ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్లో ఉన్న వాళ్ళకి తగ్గిపోతుంది. ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్లో ఉండి తగ్గట్లేదు మీ హోమ్ లోన్ అంటే మీరు ఒకసారి బ్యాంకుకు వెళ్ళి లెటర్ ఇచ్చైనా సబ్మిట్ చేయండి. ఒప్పుకోకపోతే బయటికి వెళ్ళిపోండి, అంటే మీ లోన్ వేరే బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేయండి. ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ యొక్క అడ్వాంటేజ్ తగ్గితే తగ్గాలి, పెరిగితే పెరగాలి. మరి ఇప్పుడు తగ్గుతున్నప్పుడు తగ్గాలి. ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ వాళ్ళకి ఆటోమేటిక్గా తగ్గుద్ది, ఇక అడ్వాంటేజ్, అది ప్రాబ్లం లేదు. అలా కాకుండా ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్లో ఉన్నా కానీ అసలు యాక్చువల్గా అయితే తర్వాత ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది. బట్ స్టిల్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్లో ఉన్న వాళ్ళు రీఫైనాన్సింగ్ ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఏం చేయాలి, బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నాకు లేటెస్ట్ ఇంట్రెస్ట్ రేట్కి రీఫైనాన్సింగ్ చేయమని అడగాలి. మీకు మేబీ స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు ఎర్లీ ఏజెస్లో సిబిల్ కూడా తక్కువ ఉండొచ్చు. ఇన్ని హోమ్ లోన్స్ డిసిప్లిన్గా కట్టాక సిబిల్ కొద్దిగా ఇంప్రూవ్ కూడా అయ్యి ఉండొచ్చు. సో కొత్త సిబిల్ స్కోర్కి అనుకూలంగా మీకు మళ్ళీ రీఫైనాన్సింగ్ అనేది లోవర్ ఇంట్రెస్ట్ రేట్కి చేయడానికి అవకాశం దొరుకుద్ది. రీఫైనాన్సింగ్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. రీఫైనాన్సింగ్ చేయడానికి అప్రాక్సిమేట్గా ఈ 50 లక్షల లోన్ కేసులో చెప్తున్నాను, ఒక 50,000 ఖర్చు అవుతుంది. 1% దాకా అటు ఇటుగా ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. సో బేసిక్ ఈ 1% కట్టి కూడా మనకి బెనిఫిట్ దొరుకుతుందా లేదా మీరు చెక్ చేసుకోవాలి. సో ఇక్కడే మనం ఈ కేసుని ఎగ్జాంపుల్గా చూస్తున్నాం. ఒక 10 years అయింది అనుకోండి మీరు లోన్ తీసుకొని. 10 years అయింది అంటే అప్రాక్సిమేట్గా ఇంకో 35 lakhs అవుట్ స్టాండింగ్ ఉంటుంది కదా, ఇంకో 10 years టెన్యూర్ పెండింగ్ ఉంది. ఈఎంఐ మాత్రం సేమ్ 43,000 కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకా దానికి మీరు పెండింగ్ ఉండే ఇంట్రెస్ట్ 17 lakhs దాకా పే చేస్తుంటారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే 1% ఏదో ప్రాసెసింగ్ ఫీలు, ప్రాసెసింగ్ ఫీ 1%, 35 lakhs 35,000 ఏదో కొద్దిగా వస్తుంది. నెక్స్ట్ లీగల్ డాక్యుమెంటేషన్, వాల్యుయేషన్స్ అవి కలిపి ఒక 55,000 పే చేసేసుకొని 7.5% కనుక రీఫైనాన్సింగ్ చేయించుకున్నాం అనుకోండి 10 yearsకి, మన పేయబుల్ ఈఎంఐ 41,542కి వస్తుంది. అంటే మన ఈఎంఐ తగ్గుతుంది. సుమారుగా మీకు టోటల్ పేయబుల్ ఇంట్రెస్ట్ 14,85,000. ఇందాక కేసులో ఎంత ఉంది, 17 lakhs పే చేయాలి నెక్స్ట్ బ్యాలెన్స్ 10 yearsకి. ఈ కేసులో 14,85,000 పే చేసే చాలు. సో బేస్ కేస్ సినారియోలో మీకు 1,66,000 మిగులుతుంది. అంటే మీ రీఫైనాన్సింగ్ కాస్ట్ కంటే మీరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఓకే, ఇక్కడ ఇంకొక కేసు, ఇంకొక 0.5% తగ్గుతుంది. ఇంకొక బ్యాంక్ వెళ్ళి అడిగారు, వాళ్ళు ఇంకో 0.5% తక్కువకి ఇస్తా అన్నారు అనుకోండి. అడగండి, అందుకే 4-5 బ్యాంకుల్ని. వాళ్ళు ఇంకో 0.5% తక్కువకి ఇస్తున్నారు అనుకోండి, 7.5 కాదు 7K ఇచ్చారు అనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇంకో 0.5% ఎక్స్ట్రా. అప్పుడు మీ పే చేసే ఇంట్రెస్ట్ 13,76,000 ఉంటుంది. అంటే మీ టోటల్ బెనిఫిట్ 2,75,000. ఓకే, సో బేసిక్ ఇప్పుడు మరి ఒకవేళ మీరు రీసెంట్గా లోన్ తీసుకున్న వాళ్ళు అనుకోండి, రీసెంట్గా 1 year బ్యాక్ లోన్ తీసుకున్నారు అంటే కరెక్ట్గా పీక్ ఆఫ్ 5 ఇంట్రెస్ట్ రేట్లో తీసుకున్న వాళ్ళు అనుకోండి, వాళ్ళు కనుక ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తే ఎర్లీ ఏజెస్లోనే 7% ఇంట్రెస్ట్ రేట్, అంటే ఒక 1.5% వరకు ఇంట్రెస్ట్ రేట్ కనుక అడ్వాంటేజ్ తీసుకున్నారు అనుకోండి మీరు, ఇక్కడ 2,75,000 సేవింగ్స్ వస్తున్నాయి. ఇందాక మనం ఒక స్ట్రాటజీ చెప్పాం కదా, 5% టాప్అప్ ప్లస్ పే ఎక్స్ట్రా 1 month ఈఎంఐ పర్ ఇయర్, అక్కడ ఒక 23.5 లక్షలు. ఈ రెండు కలిపితే హియర్ అండ్ దేర్ మనకు ఒక 26 lakhs వరకు కూడా మీ టోటల్ పేయబుల్లో నుంచి మీకు సేవ్ అవుతాయి. సో బేసిక్గా ఎప్పుడైనా కానీ మన హోమ్ లోన్స్ మీద ఇంట్రెస్ట్ రేట్స్ మీద ఒక ట్రాక్ పెట్టుకోవాలి. సరే, ఈ ఐడియాస్ అని ఇంప్లిమెంట్ చేస్తామన్న తర్వాత విషయం ఏది, ఎక్స్ట్రా 5% కడతాం, ఎక్స్ట్రా ఈఎంఐ కడతాం, దానికంటే నేను మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటాను అనుకుంటే మహా మంచిది, అసలు ఇంకే ప్రాబ్లం లేదు, ఇంకెక్కువ రిటర్న్స్ వస్తాయి. నిజమే, అది అట్లీస్ట్ మీకు ఒక ఆప్షన్ ఉంది. ఆప్షన్ ఏంటి, ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేసింది అని అంటే మీరు ఆ ఇంట్రెస్ట్ రేట్ కట్ అడ్వాంటేజ్ని తీసుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్, ఆర్బీఐ 125 bips తగ్గించినప్పుడు యూ హ్యావ్ టు టేక్ దట్ అడ్వాంటేజ్. ఆ అడ్వాంటేజ్ని మనం తీసుకుంటేనే మనకి ఈఎంఐ తగ్గుతుంది. దాదాపుగా 3,000 రూపాయలు దాకా ఈఎంఐ తగ్గిపోతుంది. అది కూడా తీసుకోకపోతే యూ విల్ ఎండ్ అప్ పేయింగ్ హ్యూజ్ అమౌంట్స్. 2.5-3 లక్షలు ఎక్స్ట్రా కడుతున్నట్టు బ్యాంకుకి, బ్యాంకుని బాగుపరుస్తున్నట్టే. ఒకవేళ ఏదైనా బ్యాంక్ కనుక దాన్ని చేంజ్ చేయకపోతే అవసరమైతే లోన్ షిఫ్ట్ చేసుకొని పోతే 50,000 పోతాయి. వన్ టైంకి 50,000 పోతే మీకు అట్లీస్ట్ మళ్ళీ రీస్ట్రక్చరింగ్ అవుతుంది, కొత్త ఇంట్రెస్ట్ రేట్స్కి మీకు వస్తుంది. అదండి మళ్ళీ పెరుగుద్ది కదండి, మళ్ళీ ఇప్పుడు అప్పుడే పెరగదండి. ఈ హోమ్ లోన్ కర్వ్స్ అనేది మోస్ట్ కామన్. ఒక హోమ్ లోన్ తీసుకున్న జీవితంలో హోమ్ లోన్ పైకి వెళ్ళడం, కిందకి రావడం, ఈ కర్వ్ అనేది కామన్గా ఉంటుంది. ఎస్ కర్వ్ అనేది కామన్గా వస్తూనే ఉంటుంది. మనకు అప్పు వెళ్ళినప్పుడు పెరిగినప్పుడు, డౌన్ వచ్చినప్పుడు కూడా తగ్గాలి. సో ఈ హోమ్ లోన్స్ని ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకుంటేనే మనం ఎంతో కొంత సేవింగ్స్ అనేవి చేయడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. అలా కాకుండా వాటిని ఇగ్నోర్గా పెడితే మాత్రం అన్నెసరిగా మీరు డబ్బులు లూజ్ అవుతారు. సో మీకు నచ్చిన ఏదో ఒక స్ట్రాటజీని పిక్ చేసుకోండి. నా ప్రిఫరెన్స్ ఆల్వేస్ రాదర్ దాన్ రీపేయింగ్ ఇట్ ఎర్లీ, ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్,
బట్ నాకు నిద్ర పట్టట్లేదు అనుకునే వాళ్ళు మాత్రం పిక్ ఇట్ అప్. సో దీని క్రెడిట్స్, ఈ మంచి చార్ట్, ఈ ఎక్సెల్ చార్ట్ని తయారు చేసింది మాత్రం 01 వాళ్ళు. ఐఎమ్ గివింగ్ దిస్ క్రెడిట్స్ టు 01. థ్యాంక్ యూ.